ముందుగా రజతోత్సవ సభ సక్సెస్ అయినట్టు అనుకోవచ్చా, ఫెయిల్ అయిందా? మీరేం చెప్తారు దీని గురించి? అంటే ఒక్క మాట అయితే చెప్తా, దానికి నేను నువ్వు సక్సెస్ ఫెయిల్ అనే చర్చ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు చూసినటువంటి యూట్యూబ్, ఇప్పుడు మనం యూట్యూబ్ ఫార్మాట్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. జనరల్గా మన మైక్ టీవీ లాంటివి ఒక మేజర్ ప్లాట్ఫామ్కి ఒక 5,000 మంది 10,000 మంది సైమల్టేనియస్ లైవ్ చూస్తుంటే 20 నుంచి 25,000 మంది 30,000 40,000 మంది, అంటే కనీసం 5 నుంచి 10 రెట్లు ఎక్కువ మంది లైవ్లో చూసినారు. ఒకటి. రెండవది, నేను వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ టీంలో నేను మెంబర్ కాబట్టి నేను కూడా పోయినా. దాదాపు 1.5 డే ముందు నుంచి మొత్తం వ్యవహారాలన్నీ చూసుకుంటూ వచ్చినాము. 3 గంటలకే సభ, అరౌండ్ 7 గంటలకి కేసీఆర్ గారి స్పీచ్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ 3-3:30 ప్రాంతంలోనే వేల మంది వచ్చారు. తర్వాత 5 గంటలకు వచ్చేసరికి లక్షల మంది వచ్చారు. కేసీఆర్ గారు వచ్చేసరికి గ్రౌండ్ మొత్తం నిండింది. ఒక్క మాట అయితే చెప్పొచ్చు, ఈరోజు సభ సక్సెస్ అయిందా లేదా అనే విషయాన్ని మనం జస్టిఫై చేయాలంటే తెలంగాణ రాజకీయాలన్నీ సభ చుట్టూ తిరుగుతున్నాయా లేదా అనేది ఒకసారి మనం, మీరు జర్నలిస్ట్గా, నేను జర్నలిస్ట్ ఫ్రెండ్లీ మిత్రునిగా అనాలిసిస్ చేస్తే సరిపోతుంది. గత 48 గంటలుగా ఇదే చర్చ, మొత్తం చర్చ చుట్టే నడుస్తుంది. అంటే ఇది ఎట్లా అంటే, ఒక బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది హీరోకి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. ఏ ఇట్లుంది అట్లుంది, ఏ సినిమా లేదు అది ఇది అంటారు. బాహుబలి సినిమా కూడా ఫస్ట్ 2 రోజులు వేరే వేరే బ్యాచ్లోనే కదా ఆ సినిమాకు వ్యతిరేకంగా నడిచినటువంటి వేరే వేరే క్యాంపులు ఏదో ప్రచారం చేయడానికి స్టార్ట్ చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మంచిగా ఉందా మంచిగా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేసిరు. సూపర్ హిట్ అయింది. ఈరోజు సభ మీద కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏమైనా 4-5 ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం మాట్లాడుకోవచ్చు, కానీ 100% సూపర్ హిట్ అయింది. ఇంకొక మాట, తెలంగాణ చరిత్రలో అతిపెద్ద సభలలో ఒకటిగా ఉంటుంది. ఎందుకంటే నేను 14కి ముందు మీడియాలో ఉన్న యాక్టివ్గా తెలంగాణ ఉద్యమాన్ని దాదాపు 6 సంవత్సరాలు సూపర్ యాక్టివ్గా కవర్ చేసిన, తెలంగాణ మూమెంట్ గోల్డెన్ పీరియడ్లో కూడా నేను జర్నలిస్ట్గా ఉన్నా కాబట్టి అప్పుడున్నటువంటి ఉద్యమకాలంలో ఉన్నటువంటి భావోద్వేగం కానీ, రెస్పాన్స్ కానీ, ఒక వైబ్ కానీ అక్కడికి వచ్చిన క్రౌడ్లో ఉంది. 100% ఈ సభ సూపర్ సక్సెస్ అయింది. రానున్న తెలంగాణ రాజకీయాలు మొత్తం ఈ సభ నుంచి మలుపు తిరిగిన మాట అభిప్రాయం నాది. కానీ బీఆర్ఎస్ వాళ్ళేమో 10 లక్షల మందిని ఎస్టిమేషన్ వేసుకున్నారు. 10 లక్షలతో నిండిపోతుంది సభ అది అని చెప్పి అన్నారు. అక్కడ చూస్తే ఒక 2 లక్షల లోపు పబ్లిక్ వచ్చారని చెప్పి నాకున్న సమాచారం. నేను కూడా లైవ్లో చూసిన. ఎక్కడ లోపం జరిగినట్టు, అంటే అనుకున్నంత స్థాయిలో ఎందుకు రాలేకపోయారని నేను అదే చెప్తున్నా. అంటే అనుకున్నంత స్థాయిలో రాలేదు అనేది కేవలం ప్రచారం మాత్రమే. ఎందుకనంటే మీరు ఆ సభా వేదిక మీదనే చూసి ఉంటారు. దాదాపు 5 గంటల ప్రాంతంలోనే ఎర్రబెల్లి గారు, స్థానిక వరంగల్ నాయకులు అండ్ హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు పైకి వచ్చి ఒకటే మాట చెప్పినారు. మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉండాలి. కొన్ని 10 కిలోమీటర్ల మేర రోడ్లను బ్లాక్ చేసినారు పోలీసు వాళ్ళు. ఎందుకు బ్లాక్ చేస్తున్నారు, ఎందుకు రానియట్లేరు, ఇమీడియట్గా వదిలిపెట్టండి అని పదే రిక్వెస్ట్ చేసినారు. దట్ వాజ్ అరౌండ్ 5 o'clock. రెండోది, మీరు అక్కడ చూస్తే సభ ఎంతమంది వచ్చిర్రు అనే విషయము మనం కరెక్ట్గా అంచనా వేయాలంటే, వచ్చే క్రమంలో 10 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్స్ అయినాయి, రకరకాల ఇబ్బందులు అయినాయి, పోలీసులు కంప్లీట్గా వదిలిపెట్టిర్రు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు నువ్వు నేను కూడా పర్సనల్గా అక్కడే ఇరికినాం. ఎల్కతుర్తి నుంచి 2 కిలోమీటర్లు దాటి మనం మెయిన్ రోడ్ రావడానికి 8 గంటల ప్రాంతంలో మనం బయలుదేరితే దాదాపు 2.5-3 గంటల దాకా కూడా అక్కడే ఉన్నాం, మనం స్టక్ అయిపోయినాం. సో దాన్ని బట్టి ఎంతమంది వచ్చారో నువ్వు ఒక్కసారి, నువ్వైతే ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఐ లీవ్ ఇట్ టు యూ. అక్కడ వచ్చే కార్యకర్తలని నాయకులను అడ్డుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా దారిలో? అంటే పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి, కొంతమంది నాయకులు అడ్డుకునే ప్రయత్నం జరిగిందని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా స్టేజ్ మీద మాట్లాడినట్టున్నాడు. జరిగింది అట్లాంటి ప్రయత్నం నిజంగానే? 100% జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి కోసం హెలిప్యాడ్ నుంచి సభకు రావడానికి ఎక్స్క్లూజివ్ ఒక ఎంట్రీ ప్లేస్ పెట్టినారు. అక్కడ ఓన్లీ కేసీఆర్ గారు అండ్ స్టేజ్ యాక్సెస్ ఉన్నటువంటి ఆల్ యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి బేసిక్గా. అయితే అక్కడ ఒక 2 IPS ఆఫీసర్లు వచ్చారు. నేను ఆ పేర్లు మర్చిపోయినా, కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి 2 IPS ఆఫీసర్లు, ఐ థింక్ ఆయన ఆ కమిషనరేట్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరో ఉన్నట్టున్నారు. నేను ఆయనతో పర్సనల్గా వెళ్ళి అడిగిన, సార్ ఇది మాజీ సీఎం గారు అండ్ LOP, ఈ హాజ్ గాట్ ఏ ప్రాపర్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి ఆయనకి, ఒక క్యాబినెట్ ర్యాంక్ అంతా ఉంటుంది అండ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లోపలికి వచ్చినటువంటి మా కార్యకర్తలను కంట్రోల్ చేయడానికి మాకు సహకరించండి అని అడిగినాం. ఎందుకంటే ఆయన సింపుల్ ఏమంటాడంటే, ఇది ప్రైవేట్ సభ కదా, బందోబస్తు నువ్వే చేసుకోవాలి కదా, మీ మనుషులు ఏం చేస్తుర్రు,
మీ మనుషులు ఆపలేకపోతుర్రు అది ఇదని రకరకాల ఆర్గ్యుమెంట్ చేసినాడు ఆయన. అంటే అప్పుడు ఆయనకు ప్రశ్న అడిగిన నేను, బస్ నువ్వు ఐపీఎస్ కదా, నీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పబ్లిక్ హార్మనీ మెయింటైన్ చేయడం కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ, మాస్ గ్యాదరింగ్ని కంట్రోల్ చేయడం కానీ ప్రైమరీ పోలీస్ రెస్పాన్సిబిలిటీ కదా. నువ్వు నీ ప్రైమరీ జాబ్ మర్చిపోయి ఇది ప్రైవేట్ వ్యవహారము మీరే చూసుకోవాలి అంటే నేను అడిగిన, మరి మీరెందుకు వచ్చారు, మరి ఇంతమంది వచ్చారు కదా, ఉత్త తమాషా చూడడానికి వచ్చారా? ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేకపోయారా? ప్రొటెక్షన్ కాదు, కనీసం కంట్రోల్ కూడా చేయలేకపోయారు. ప్రొటెక్షన్ దాకా వదిలేయండి, మళ్ళా కిందికి జగదీష్ రెడ్డి గారు కానీ మాజీ మంత్రులు అందరు కిందికి వచ్చి వాళ్ళు స్వయంగా కమలాకర్ గారిని వీళ్ళందరూ అన్న వాళ్ళందరూ వచ్చి మన కార్యకర్తలని జరగండి 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 అని చెప్పి మెల్లగా తీసుకెళ్ళి కొంత డిసిప్లిన్ చేసే ప్రయత్నం చేసినారు. కానీ అక్కడ ఉన్న పోలీసులు లిటరల్గా 100% ఫెయిల్ అయ్యారు. నిన్న మనం పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినాం, ఆయన చేసిన ఆరోపణలు చూసినాం, అవి 100% నిజం. ఓకే, వాళ్ళు కుట్ర చేసిరు అనేటువంటి మాట పెద్దిరెడ్డి అన్న మాట్లాడిండు. ఎందుకంటే పోలీసులు ఏదన్నా ఒక తమాషా జరిగితే మంచిగుండు, సభ దృష్టి అంతా అటుపోతుంది అంటే ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ఇదంతా ఇట్స్ ఆల్ పోలీసులకు ఏం అవసరం ఉంటుంది. ఇప్పుడు రూలింగ్ లో ఎవరు ఉంటే వాళ్ళకి తగ్గట్టు పోలీసులు పనిచేస్తారు. నేను ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నా, అంటే పోలీసులు తీసుకోవాల్సిన అవసరం అదే చెప్తున్నా. పోలీసు వాళ్ళు చేయాల్సింది రూలింగ్లో ఎవరు ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం కాదు, వాళ్ళకి ఇచ్చినటువంటి విధులు బాధ్యతల ఆధారంగా పనిచేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి బాస్ ఐపీఎస్ గారు నువ్వు ఇట్లా కాదు, నువ్వు వాడు కంట్రోల్ చేయకు, ట్రాఫిక్ జామ్ చేయాలని అంటే అంతకంటే నీచమైనటువంటి పోలీస్ అధికారుల మనస్తత్వం ఇంకోటి ఉండదు. అది ప్రభుత్వ అధికారి కానీ పోలీస్ కానీ ఎవరైనా కానీ ఆయన ప్రైమరీ జాబ్ ఏంటిది ఆయన చేయాలి. కానీ పైనుంచి చెప్పిన ప్రకారం చేస్తా అంటే చాలా చాలా తప్పు. పైనుంచి ముఖ్యమంత్రి చెప్పిండు, హోంమంత్రి చెప్పిండు, ఒక నేరం జరిగింది వేగంగా విచారణ చేయి, నిందితులను పట్టుకో, ఆ పని చేయాలి. అంతేగాని పొలిటికల్ కార్యకర్తల లెక్క లేదంటే ఒక పొలిటికల్ కార్యక్రమానికి అడ్డంకులు వేసే తిరిగా పనిచేయడం అయితే 100% తప్పు. అక్కడ ఉన్నట్టు ఐపీఎస్ అధికారుల నుంచి మొదలుకొని హోంగార్డ్ దాకా ప్రతి ఒక్కరూ ఎందుకో రిలక్టెంట్గా ఉన్నట్టు అనిపించింది. నేను పర్సనల్గా చెప్తున్నా, నేను వెళ్తున్న క్రమంలో అంటే రిటర్న్ ఇంటికి వస్తున్న క్రమంలో ఎల్కతుర్తి చౌరాస్తా ఉంది కదా వివిఐపి ఎంట్రన్స్ దగ్గర, కొంతమంది సిరిసిల్ల మిత్రులు అక్కడ నిలబడి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండే. సో పాపం వాళ్ళు చెమటలలో తడిసిపోయి ఆగమాగం అయితే అన్నారు 2 నిమిషాలు కూసో వీల్ మేనేజ్ అని చెప్పేసి 20 నుంచి 25 నిమిషాల పాటు నేను వ్యక్తిగతంగా నిలబడి చేసిన. ఎందుకంటే సరే గతంలో ఉద్యమకాలం కూడా ఇట్లాంటి పనులన్నీ చేసినాం కాబట్టి పెద్ద పెయిన్ఫుల్ ఏమి అనిపించలేదు. బట్ ఒక్క పెయిన్ ఏమనిపించిందంటే అక్కడే పోలీసు వాళ్ళు ఉన్నారు, రోడ్ చౌరాసాలు ఉండాల్సి కింద నిలబడ్డారు. వాళ్ళు అడిగితే అలసిపోయినాం సార్ అంటారు వాళ్ళు. సభ గురించి మాట్లాడుకుంటే 25 ఏళ్ల ప్రస్థానం టీఆర్ఎస్ పార్టీది. సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఉద్యమ పార్టీగా పుట్టింది, ఉద్యమాలలో నుంచే వచ్చింది పార్టీ. చాలామంది అమరవీరులు అయ్యారు, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. సభ స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ ఎంట్రీ తర్వాత కేసీఆర్ అమరవీరుల గురించి మాట్లాడలేదు, శ్రీకాంతాచారి గురించి మాట్లాడలేదు, కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఎవరి ప్రస్తావన లేదు. అదొక పొలిటికల్ అజెండా స్పీచ్ లాగానే కనపడ్డది, కానీ పార్టీ గురించి మాట్లాడలేదు. పార్టీ ఎట్లా పుట్టింది, ఎందుకు పుట్టింది, దేనికోసం పుట్టింది, ఇట్లాంటి ముఖ్యమైన అంశాలు ఎందుకు ప్రస్తావించలేదు అని చెప్పి ప్రశ్నలు వస్తున్నాయి. సారీ టు డిఫర్ విత్ యూ భార్గవ్, స్పెసిఫిక్ ఎజెండాను మీరు ఫాలో అయినట్లేరు. పార్టీ ఇచ్చింది, పార్టీ చాలా చాలా స్పష్టంగా చెప్పింది, మీ ఊర్లలో ఉన్నటువంటి జెండాలను ఎగరేసి పార్టీ జెండాలను ఎగరేసుకొని బయలుదేరండి, అమరవీరుల స్తూపాలు ఉంటే అక్కడ నివాళులు అర్పించి బయలుదేరండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా హైదరాబాద్లో ఫస్ట్ తెలంగాణ భవన్లో జెండా ఎగరేసి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి ఆయన ఒక్కరే వెళ్ళలే, ఆయనతో పాటు 10ల సంఖ్యలో సీనియర్ నాయకులు, 100ల కార్యకర్తలు, నాయకులు అందరు కలిసి అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించుకొని, మీరు అన్నారు కదా జలదృశ్యం కాడికి వెళ్ళి బాపూజీ గారికి దండం పెట్టుకొని ఆయన చేసినటువంటి సేవను స్మరించుకొని, మాకు ఒకప్పుడు అందరూ ఎలగొడితే బాపూజీ గారు మాకు జాగ ఇచ్చిర్రు, ఆ ఇచ్చిన జాగ నుంచే జలదృశ్యం నుంచే ఇంత గొప్ప ప్రస్థానం మొదలైంది,